ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. ప్రియులరా, ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనము. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ప్రియులారా, అపోస్తులుడైన పౌలు గారు చెప్పుచున్న మాటలను మనం చూస్తూ ఉన్నాము. మన పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని మనకు దేవుని వాక్యమును బోధించుచున్న వారిని, వారి విశ్వాసమును, వారి అడుగుజాడలను, వారి ప్రేమను, వారి నీతిని, వారి యొక్క యథార్థతను, భక్తిని, వారి యొక్క పరిశుద్ధమైన జీవితమును, దైవజనుల ప్రార్థనా జీవితమును, వారి యొక్క సహనమును, ఓర్పును, దీనత్వమును, కష్టములలో నష్టములలో వారు అగుపరిచిన విశ్వాసమును, దేవుని మందిరమును, దేవుని పరిచర్యను ఎంతగా ప్రేమించి వారు కష్టపడి సేవ చేయుచున్నారో వారి ప్రవర్తన ఫలమును మనము శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసమును అనుసరించవలసిన వారిగా మనమున్నాము. ప్రియులరా, మనమందరమును మన దైవజనులను ప్రేమించుదుముగాక, వారి క్షేమము కొరకు ప్రార్థించుదుముగాక, వారికి మనము స్వార్థ పనిలో సహకారం అందించుదుముగాక, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును, వారి అడుగు జాడలను వెంబడించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. మీరు మమ్మలను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన దైవజనులను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. గొప్ప నాయకులను మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు. ఆ నాయకత్వమునకు మేము లోబడి వారిని దుఃఖపెట్టక వారిని సంతోషపరిచే కృప మా అందరికీ అనుగ్రహించుమని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించే వారముగా మేమున్నట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.